అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఇండెఫినిట్ ప్రొనౌన్స్ గురించి చెప్పుకుందాం. అంటే ఫిఫ్త్ క్లాస్‌లో పేజ్ నెంబర్ 26లో ఉన్న యాక్టివిటీ 5 కూడా మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు ప్రొనౌన్ అంటే తెలుసు. ఏంటంటే నౌన్ బదులు వచ్చేది. ఒక వ్యక్తి పేరుంది. ఎప్పుడు సపోజ్ అక్బర్ అని ఉంది. అక్బర్ వాజ్ ఎ గ్రేట్ కింగ్. అక్బర్ రూల్డ్ వెరీ వెల్. ఇట్లా అక్బర్, అక్బర్, అక్బర్ అని అనకుండా ఆ పేరుకు బదులుగా హీ అనేది వాడేస్తాం. అదే ప్రొనౌన్ అవుతుంది. ఆ విధంగా నౌన్ బదులుగా మనం వాడే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ప్రొనౌన్ కేటగిరీలో ఉంచుతాం. అందులో కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్ అనేది ఒకటి ఉంది. అసలు ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే ఏంటి? డెఫినిట్ అంటే మనం తెలుసుకుంటే ఇండెఫినిట్ గురించి మనకు తెలుస్తుంది. డెఫినిట్ అంటే ఖచ్చితత్వం. ఇండెఫినిట్ అంటే ఖచ్చితత్వం అనేది ఉండదు. అంటే ఎవరి గురించి చెప్తున్నామో అసలు తెలీదు. ఎవరో నా పర్స్‌ని కొట్టేశారు. ఏదో జరిగిందక్కడ. అంటే ఎవరు కొట్టేశారో తెలీదు. అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఈ విధంగా ఖచ్చితత్వం లేనటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదా ప్రదేశం గురించి కానివ్వండి, పరిస్థితుల గురించి కానివ్వండి. జనరల్‌గా పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ఇవన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్స్ కిందకి వస్తూ ఉంటాయి. ఇందాక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని చెప్పుకున్నాం. దేర్ ఈస్ నో వన్ ఎట్ హోమ్. ఎవరూ లేరు. నథింగ్ ఈజ్ దేర్. అక్కడ ఏమీ లేదు. ఇవి నో వన్, నథింగ్, సంథింగ్ ఏదో ఉంది. ఏదుంది? ఏదో ఉంది. లేదా లెట్స్ గో ఔట్ అండ్ డూ సంథింగ్. ఏదో చేద్దాం. ఏం చేద్దాం? ఏదో చేద్దాం. సినిమాకెళ్దాం. డెఫినిట్‌గా ఉంటుంది. కరెక్ట్‌గా సినిమాకెళ్ళిపోతారు. కానీ ఇక్కడేంటి డూ సంథింగ్. ఏదో ఒకటి చేద్దాం. అంటే వాళ్ళకే తెలీదు. అక్కడికెళ్ళిన తర్వాత ఏది కావాలంటే అది చేస్తారు. ఇలాంటివన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్స్ కిందకి వస్తాయన్నమాట. నో వన్, నథింగ్, సంథింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్స్ కిందకి వస్తాయి. అంటే ఒక స్పెసిఫిక్ పర్సన్ గాని, స్పెసిఫిక్ థింగ్ గాని మనం రిఫర్ చేయము, చెప్పము అట్లాంటివన్నమాట. ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అన్ని కూడా వితౌట్ సేయింగ్ ఎగ్జాక్ట్‌లీ హూ ఎవరో చెప్పరు. వేర్ ఎక్కడో చెప్పదు. అండ్ వాట్ దే ఆర్ ఏంటో చెప్పరు. మనకు తెలీదనమాట. ఎవరో నా పర్సన్ కొట్టేశారు. అంటే ఎవరు కొట్టేశారో తెలీదనమాట. సమ్‌వన్ అట్లా అనమాట. అవి ఇండెఫినిట్ ప్రొనౌన్ కిందకి వస్తాయి. ఇక ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనేవి ఎలా ఉంటాయి? జనరల్‌గా చూసుకుంటే పీపుల్‌ని సంబోధించేటప్పుడు ఎవరో ఖచ్చితంగా తెలియనప్పుడు ఎనీవన్ ఎవరైనా అవ్వచ్చు. ఎనీబడీ, ఎనీవన్, ఎనీబడీ అన్నా ఒకటే అనమాట. ఎవరైనా, ఎవ్రీవన్ అందరూ, ఎవ్రీబడీ ప్రతి ఒక్కళ్ళు నీచులే అన్నామనుకోండి. ప్రతి ఒక్కళ్ళు అంటే ఎవరు? అది తెలీదు. ఈళ్ళు కూడా ఉంటారా లేదా తెలీదు. అండ్ ఇట్లా ఇండెఫినిట్ అనమాట. తర్వాత నో వన్, నోబడీ ఎవరు కాదు. వీళ్ళలో ఎవరు కాదు. లేకపోతే ఎవరు కాదు. నో వన్, నోబడీ, సమ్ వన్, సంబడీ ఇవన్నీ కూడా పీపుల్ కింద వీటిని ఇండెఫినిట్ ప్రొనౌన్స్‌గా వీటిని వాడుతుంటారు. అంటే ఒక ఖచ్చితత్వం ఉండదనమాట. పలానా నరేష్ అనో, పలానా సురేష్ అనో ఈ విధంగానే ఉండదు. డాక్టర్ అనో, పోలీస్ అనో ఇట్లా ఏం ఉండదనమాట. జస్ట్ ఎవరో, కొందరు, అందరూ ఇట్లా అనమాట. సమ్‌వన్ ఎవరో, సంబడి ఇట్లా ఉంటాయి. ప్లేసుల గురించి ఎనీవేర్ ఎక్కడైనా, ఎవ్రీవేర్ ప్రతి చోట, నోవేర్ ఎక్కడా కాదు, సమ్‌వేర్ ఎక్కడో ఒక చోట. ఇట్లా ప్లేసెస్‌కి సంబంధించి వాడే ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఇవి పీపుల్‌కి వాడే ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఇవి థింగ్స్‌కి వాడే ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఎనీథింగ్ ఏదైనా, ఎవ్రీథింగ్ ప్రతీది, నథింగ్ ఏది కాదు, సంథింగ్ ఏదో ఒకటి. ఇట్లా ఇవన్నమాట. ఇవి ఇండెఫినిట్ ప్రొనౌన్స్‌కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఇక మనం చూసుకుంటే ఐ లాస్ట్ మై వాచ్. ఐ హావ్ లుక్డ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. ప్రతి చోట చూసా. నా వాచ్ పోయింది. నేను ప్రతి చోట చూసా. కానీ దొరకల. ఐ హావ్ లాస్ట్ మై వాచ్. నా వాచ్ పోయింది. ఐ హావ్ లుక్డ్ ఫర్ ఇట్ ఎనీవేర్. ఎక్కడైనా చూస్తా. లేదు కదా! నోవేర్ ఎక్కడా చూడలేదని కాదు. ప్రతి చోట చూశాను. అందుకే నా వాచ్ పోయిందని కన్ఫర్మ్‌గా చెప్తున్నాను. కాబట్టి ఇట్లాంటివి కొన్నిసార్లు అనిపించింది నేను ఎక్కడా చూడలేదు. ఎక్కడా చూడనప్పుడు ఎలా చెప్తారు వాచ్ పోయిందని? చూసినప్పుడే కదా! సో, అదనమాట. ఐ హావ్ లుక్డ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. ఇక తర్వాత రెండోది. డాష్ బ్రోక్ ద విండో. నథింగ్ బ్రోక్ ద విండో. అంటే ఏది ఆ విండోని పగలగొట్టలేదు. మరి ఎట్లా పగిలింది? ఎవ్రీవేర్ బ్రోక్ ద విండో అంటామా? అనలేము. సమ్‌వన్ బ్రోక్ ద విండో. ఎవరో ఈ కిటికీని పగలగొట్టారు. కిటికీ అద్దాన్ని పగలగొట్టారు. ఇట్స్ సీక్రెట్. డోంట్ టెల్ ఎనీవన్. ఎవ్వరికీ చెప్పొద్దు. ఇది రహస్యం. ఎనీవన్ అనేది అక్కడ అనేది రావడం జరుగుతుంది. తర్వాత చూద్దాం. ఐ యామ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్. ఐ కాంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్. నేను నా గ్లాసెస్ అంటే కళ్ళద్దాల కోసం చూస్తున్నాను. ఎక్కడా నేను వాటిని క ఏందంటే నాకు కనపడలా. ఎక్కడా కనపడలా.
అనేది చెప్తాం. ఎనీవేర్ అనేది ప్లేసులు కాబట్టి ఎవ్రీథింగ్ అనేది పర్సన్కి సంబంధించి. సంథింగ్ అంటే థింగ్స్కి వాడేది. ఇక్కడ ఏంటంటే ప్రదేశం కదా, మనం అన్ని చోట్ల చూస్తాం. ఐ కాంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్, ఐ కాంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ అట్లా అనమాట. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ డాష్ నోస్ ద ఆన్సర్, నో బడీ నోస్ ద ఆన్సర్. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఈ సమస్య చాలా జటిలమైంది, దీనికి సమాధానం ఎవ్వరికి తెలియదు. నో బడీ నోస్ ద ఆన్సర్. సంథింగ్ అనేది థింగ్స్కి వాడతాం, ఎనీవేర్ అనే ప్రదేశానికి వాడతాం. ఇక్కడ మనిషి గురించి చెప్పాలి కాబట్టి నో బడీ అనేది అవుతుంది. NOBO అండి, టైపోగ్రాఫికల్ ఎర్రర్, అది టైప్ చేసేటప్పుడు తప్పడింది. NOBODY అండి, నో బడీ నోస్ ద ఆన్సర్ అనమాట. ఇది అండి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ గురించి అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి, ఇవి ఇంపార్టెంట్.